హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ బ్లాగ్ ఎండింగ్ లో చెప్పా కదా బీచ్కి వెళ్తున్నామని. వచ్చేసాం. బీచ్ పేరు వచ్చేసి బెనోలిం బీచ్. ఫస్ట్ టైం ఇంత రాత్రి బీచ్కి వస్తున్నా, చూపిస్తా. క్రేజీ ఉంది. సో పెద్దోళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు, మేము పిల్లలమంతా వెనక వచ్చాం మెల్లగా. నైట్ టైం బీచ్ ఇంత పీస్ఫుల్గా ఉంటుందని నాకు అసలు తెలియదు. ఎంత ప్రశాంతంగా ఉంది కదా. లైక్ ఉన్న టెన్షన్స్ అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఈ బీచ్ సౌండ్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది. సూపర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అలా వాటర్లో నడుచుకుంటూ వెళ్తే ఎంత డిఫరెంట్ ఫీలింగ్ ఉందో. ఇలా కింద మొత్తం వాటర్ ఉండి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అలా ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. సాకిబ్ కూడా వచ్చాడు మాతో, వీడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తం. క్యారే కైసా హై బీచ్ నైట్ టైం? తూ బి ఫస్ట్ టైం నే ఆయా? సో వీడు కూడా పాపం ఫస్ట్ టైం వచ్చాడు ఇలా నైట్ టైం బీచ్కి. సైరా అక్కడ ఉంది, షయాన్ అటు వెళ్తున్నాడు. చీకట్లో కనపడట్లేదు చూడండి, ఇదిగోండి అక్కడ ఉన్నాడు షయాన్. నేను సాకిబ్ ఏమో ఇక్కడ ఉన్నాం. షయాన్ ఈజ్ ఎంజాయింగ్ ఇన్ హిస్ ఓన్ వేస్. మంచి వింటేజ్ కెమెరా తెచ్చి బీచ్ని ఫొటోస్ తీస్తున్నాడు. చాలా బాగా వస్తున్నాయి ఆ కెమెరాలో, నా ఫోన్ కంటే చాలా బాగా దానిలోనే వస్తున్నాయి. ఫుల్ వర్షంలో బీచ్ అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇవాళ నైట్ అయితే. క్రేజీ, చాలా బాగుంది. ఫుల్ వర్షం, బీచ్ దగ్గర ఉన్నాం. చూడండి ఎంత హెవీ రైన్ అసలు. నేను మామూలు డే టైంలోనే వర్షం పడినప్పుడు బీచ్ దగ్గర లేను, ఇప్పుడు నైట్ టైము ఫుల్ వర్షము బీచ్ దగ్గర ఉన్నా.
హాస్ పూస్ వెజ్ రెస్టారెంట్. వెజ్ని పొగుడుతున్నాడా తిడుతున్నాడా? వర్షం ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇంకా గొడవ అవసరం లేదు. మా స్టేకి వెళ్తున్నాం రిటర్న్. అసలు భలే ఉండింది తెలుసా, ఫుల్ వర్షం, పక్కనే బీచ్, బాగా ఎంజాయ్ చేశాను. నాకు అంటే నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, బ్లాగ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ నాకు వర్షం అంటే నచ్చదు, అసలు తడవడం అంటే నచ్చదు. ఏంటి లైక్ వర్షం పడుతుంటే మా ఫ్రెండ్స్ అందరు తడుచుకుంటూ స్కూటీలో వెళ్తుంటే నేను ఆటో బుక్ చేసుకొని వెళ్తాను. అలాంటి వాడిని నేను మొత్తం తడిసిపోయి ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. అంతే, డేస్ మారుతూ ఉంటాయి అంటారు కదా, అది ఇక్కడ. ఈ డే నాకు వర్షం అంటే కొంచెం ఇంప్రెషన్ మారింది అంతే. చుట్టూ ఫీల్డ్స్, టాల్ కోకోనట్ ట్రీస్, సీనిక్ రోడ్. ఇప్పుడే వర్షం పడి ఆగింది. దూరంలో కాటేజెస్, చీకట్లో నడుస్తున్నాం. స్ట్రీట్ లైట్స్ కింద ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో వర్షం పడుతుందండి, మమ్మీ వాళ్ళంతా ఆటో మాట్లాడుకుని వెళ్ళారు లేడీస్. ఇప్పుడే వాళ్ళు రీచారా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేస్తే నా ఫోన్ స్పీకర్ నుండి గజ్జం సౌండ్ వస్తుంది. అయిపోయింది, నీళ్ళు వెళ్ళిపోయింది ఫోన్లో. గోవాలో హోటల్స్, కెఫేస్ లేదా రెస్టారెంట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. లైక్ ఆ లైటింగ్ అదంతా చాలా ఎస్థెటిక్గా ఉన్నాయి, ఫొటోస్ భలే వస్తాయి. ఎంత చిన్న రెస్టారెంట్ అయినా, ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆ లైటింగ్ అదంతా. ఫుడ్ ఓకే, పర్లా, తినొచ్చు, బాగుంది, ఫుడ్ కూడా బాగానే ఉంది. ఎక్కడ చూసినా మంచి బాలీవుడ్ సాంగ్స్ లేదా ఇంగ్లీష్ సాంగ్స్, ఆ సాహిబా సాంగ్. ఇక్కడ వచ్చినప్పటి నుండి 20-30 సార్లు విన్నా సాహిబా సాంగ్. చూడండి ఆ లైటింగ్ అదంతా ఎంత బాగున్నాయి. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే ఒకటి కనిపించింది, చూపిస్తున్నాం మీకు కూడా. సో మీ అందరికి తెలిసి ఉంటుంది, మనం 1K కొట్టేసాము. లైక్ అందరికీ నచ్చుతున్నాయి, నీట్గా మంచిగా కంటెంట్ చేస్తున్నా, ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ అందరికీ నచ్చుతున్నాయి. నాకు ఆ కాన్ఫిడెన్స్ నేను తొందరగానే కొట్టేస్తామని. ఇలాగే ఇంకా మంచి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా నాకు ఆ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తూ ఉండండి. మీ లవ్ అండ్ సపోర్ట్తో ఇలాగే దూసుకుంటూ వెళ్ళిపోదాం. సో బేసిక్గా నేను లైక్ లైఫ్లో అన్నిటికంటే హ్యాపీ అయింది ఎప్పుడంటే, నాకు మంచి జాబ్ వచ్చినప్పుడు. క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ కొట్టాక చాలా హ్యాపీ అయ్యా. నేను, మా డాడీ, మమ్మీ, బాబాయ్ వాళ్ళు అందరం చాలా హ్యాపీ అయ్యాం. ఇంట్లో కూడా చాలా హ్యాపీ సిచ్యువేషన్. అంత హ్యాపీనెస్ తర్వాత మళ్ళీ ఆ 1K కొట్టాక నాలో చాలా రోజుల తర్వాత అంత హ్యాపీనెస్ వచ్చింది. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అంటే ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. లైక్ రోజంతా రికార్డ్ చేసి, దాన్ని ఎడిట్ చేసి, దాన్ని అప్లోడ్ చేసి, మళ్ళీ దానికి ఒక థంబ్నెయిల్ చేసి, ఒక రకంగా హార్డ్ వర్కే చేస్తున్నాను, చాలా ఇష్టంగా చేస్తున్నా, నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. సో దానికి అది ఒక గుర్తింపు కదా 1K సబ్స్క్రైబర్స్ అనేది. సో చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీ అవుతాయి. నన్ను చూస్తున్నంతసేపు మీ అందరికీ అరే వీడు మన పక్కింటి కుర్రోడు, మన నైబర్, లేదా అరే వీడు మన సాజు, అలా గుర్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ అదే. సో మన రూమ్లో ఇండక్షన్ స్టవ్ ఉంది కదా హోమ్ స్టేలో, దానికోసం ఏమైనా ఫ్రోజన్ స్నాక్స్ అవి ఉంటాయి కదా ఈజీలీ కుక్ చేసుకోవడానికి, అది చూడడానికి ఇక్కడ ఇది ఒక సూపర్ మార్కెట్ ఉంటే వచ్చాం. సో ఇటు చూడండి ఎలా ఉందో, అండ్ ఇలా లెఫ్ట్ తిరగగానే ఇది చూడండి, సడన్గా ఏదో ఇంకో వరల్డ్కి ఎంటర్ అయిపోయినట్టుంది. ఇటు సైడ్ అయితే ఇలా తడుచుకుంటూ వచ్చేసామన్నమాట మన స్టేకి. అసలు ఇక్కడ నుండి చూస్తుంటే ఒక పోర్చుగల్ కాలనీ లాగే ఉంది, మొత్తం భలే ఉంది. సో ఇవాళ డిన్నర్ ఎగ్ మ్యాగీ విత్ చికెన్ నగెట్స్. ఇందాక అక్కడ సూపర్ మార్కెట్ దగ్గర ఆగాం కదా, అక్కడ నుంచి తెచ్చుకున్నాం. ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా వేడి మ్యాగీ తింటా.
సో రూమ్లో కిచెన్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇలా మంచిగా కుక్ చేసుకొని తినగలుగుతున్నాం. సో డిన్నర్ కూడా తినేసాము. ఇంక ఇప్పుడు రెస్ట్ పడుకుంటా. రేపటి కోసం ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. సో పొద్దున్న నుండి రాత్రి దాకా మొత్తం అక్కడికే. సో బాగా టైర్డ్ అయిపోతా రేపు. ఇప్పుడు పడుకుంటాను ఇంకా. ఒకవేళ వ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక కొత్త వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. ఇవన్నా దేతనే ఇక. Some of the temples still use these shells for their pujas. Sri Anand had a great regard for the youngest son of the advocate, Sri Main, who was influenced by him to know about their roots and the Hindu religion. This made him interested in collecting various statues